వెల్కమ్ టు వైజాగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విశాఖపట్నానికి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కైలాసగిరి హిల్ గురించి తెలుసుకుందాం. ఇది కైలాసగిరి హిల్ యొక్క ఎంట్రన్స్. ఈ కైలాసగిరి సముద్రానికి ఆనుకొని ఉన్న పక్కనే ఒక కొండ పైన ఉన్న పార్కు, అంటే ఉద్యానవనం లాంటిది. ఇక్కడికి రావాలనుకుంటే సొంత వెహికల్స్లో రావచ్చు. అలాగే ఇక్కడ గవర్నమెంట్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేసింది. సిటీ బస్సులు కూడా పైకి వెళ్తుంటాయి. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే కింద నుంచి పై ధరకు రోప్ వే కూడా ఉంది. అయితే ఏపీలో మొట్టమొదటి రోప్ వే ఇదే. ఇది హిల్ పై ఉన్న పార్క్ ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెహికల్ పార్కింగ్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 4 వీల్ వెహికల్కి, రైట్ సైడ్ వచ్చి 2 వీల్ వెహికల్. ఇంకా రైట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ టైటానిక్ సీ విజువల్ కూడా ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ ముందు వెహికల్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ నిలబడి ఒకసారి సముద్రం చూస్తారు. అయితే అంతగా కనపడకుండా ఇక్కడ నుంచి కూడా ఒక సీ విజువల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు క్లారిటీగా ఒక విజువల్ చూపిస్తారు చూడండి. టైటానిక్ సీ వ్యూ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది ఒకే వ్యూలో మన సముద్రం మొత్తం ఇక్కడ నుంచి చూడొచ్చు. అదే టైటానిక్ సీ వ్యూ. ఇప్పుడు చూస్తున్న చూడు, ఇదే ఆ టైటానిక్ సీ వ్యూ. ఒకసారి సముద్రాన్ని చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇలాంటివి ఇంకా 2 అయితే ఇక్కడ ఉన్నాయి. అవి కూడా మీకు తర్వాత చూపిస్తారు చూడండి. ఇంకా మనం లోపలికైతే వెళ్దాము. లోపలికి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు రైట్ సైడ్ ఒకటి ఫుట్బాల్ ఆకారం పైన ఏదో ఉండి టెలిస్కోప్ ఆకారంలో ఒకటి ఉంది. టెలిస్కోప్ పాయింట్ వ్యూ అనుకుంటా. మాకు లెఫ్ట్ సైడ్ మొత్తం ఏవో చిన్న చిన్న పార్క్స్ అయితే కనపడుతున్నాయి. అంతా ఉద్యానవనం గ్రీనరీ కనపడుతుంది. ఇంకా ముందుకెళ్ళేకి మాకు ఒక ట్రైన్ ట్రాక్ అయితే కనపడింది. ఈ ట్రైన్ ట్రాక్ అనేది ఏంటంటే, మనము పార్క్ మొత్తం ఒకే వ్యూలో ఈ ట్రాక్ మీద వెళ్తే ఒకేసారి ఆ ట్రైన్లో తిరిగి తిరిగి చూసి రావచ్చు. ఇంకా ముందుకెళ్ళాము. తర్వాత లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ పార్క్ కనపడింది. ఈ ఏరియా అంతా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కావాల్సినవన్నీ డిజైన్ చేశారు ఇక్కడ. ఇంక ఇవి చూసినాం. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళినాం. తర్వాత మాకైతే ఇక్కడ ఒక పర్సన్ ఒక గుర్రం తీసుకొని దాని మీద పిల్లోల్ని ఎక్కించుకొని అటు ఇటు తిప్పుతున్నారు. ఎంత భయా ఎక్కితే 100 అంటే ఒకసారి ఎక్కితే ఎక్కడ వరకు తీసుకోపోతావు? ఆ ముందు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తావా? ఓకే ఓకే. ఇందాక మీకు ఒక పాయింట్ అని చెప్పింది. ఇక్కడైతే ఎటు చూసిన పూల చెట్లతో ఉద్యానవనం ఉట్టిపడేలాగా ఎటు సైడ్ లైటింగ్ వేసి
ముత్యము ఇలా ఓపెన్ అవుతాం కదా, ఓపెన్ అయినప్పుడు ఆ డొప్ప ఉంటుంది చూడు, దాంట్లో మనం కూర్చున్నాం ముత్యం లాగా అంట. హాయ్ గైస్, ఇప్పుడు దాకా చూసాం కదా. ఇప్పుడు దాకా చూసింది అయితే ఈ కైలాసగిరి హిల్స్ అంటారు. ఇది విశాఖపట్నంలో ఉంది. కాకపోతే ఇది ఎక్కువగా అయితే చిన్నపిల్లలకి మాత్రం అయితే చాలా పీస్ఫుల్గా మంచిగా ఆడుకోవటానికి చిన్నపిల్లలకి చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. కానీ అడల్ట్స్ కంటే బాగుంటుంది, అడల్ట్స్ కూడా చూడొచ్చు. బట్ కాకపోతే అడల్ట్స్కి ఎక్కువగా ట్రైన్ జర్నీ, డ్రోపు అండ్ తర్వాత విజువల్స్, ఓకే అది సీ విజువల్స్, టైటానిక్ విజువల్స్, టైటానిక్ వ్యూస్, టైటానిక్ విజువల్స్, వీటిని చూడటానికి కైలాసగిరి చాలా పీస్ఫుల్. ఇంకా పార్క్ అంతా తిరగటం అయిపోయింది. ఇంకా మేము రోప్ వే ద్వారా కిందకైతే వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు రోప్ వే మొత్తం మీకు చూపిస్తారు చూడండి. అది కనపడేదే రోప్ వే. ఈ రోప్ వే కిందకి వెళ్ళేటప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేసినామో మీతో పంచుకుంటాం. హలో, మేము రోప్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు రోప్ ఎక్కాలనుకుంటున్నాము. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మరి టికెట్స్ ఉంటాయా ఉండవా అని. సో అక్కడి నుంచి అయితే రోప్ కనపడుతుంది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్, అక్కడ నియర్ బై ఎండింగ్ ఉంది. మరి ఎండింగ్ ఎక్కడ అన్నది మేము ఎక్కుతామని మాకు తెలియదు. అక్కడికి వెళ్ళాక మమ్మల్ని ఎక్కనిస్తారా లేకుంటే క్రౌడ్ ఎక్కువైందో ఆపేస్తారో తెలియదు. ఒకసారి వెళ్ళిన తర్వాత లోపల క్లియర్గా చూద్దాం. మేము టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం, టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ దేవుడి దగ్గర ఇక్కడైతే క్యూ లేదు. సో చిన్న పిల్లలు కూడా ఉన్నారు, టికెట్స్ వస్తున్నారు. మరి పిల్లలకు కూడా టికెట్ ఉందా అంటే అడల్ట్స్కి 150 రూపీస్ అండి, చైల్డ్ అయితే 80 రూపీస్. చైల్డ్ వచ్చేసి 4 to 7 years వరకు మాత్రమే వాళ్ళకి మాత్రం అలో ఉంది. అప్ టు డౌన్ వచ్చి 80 రూపీస్ అండి. సో మేము అప్ అండ్ డౌన్ తీసుకోవాలా లేకుంటే ఫుల్ తీసుకోవాలని క్లారిటీ లేదు, ఒకసారి చూడాలండి. టికెట్స్ తీసుకోవడం అయిపోయింది. చైల్డ్కి అయితే లైక్ వాళ్ళు 80 రూపీస్ అని చెప్పేసి అన్నారు. బట్ చైల్డ్కి ఏం తీసుకోలేదు, ఓన్లీ అడల్ట్స్కి మాత్రం తీసుకున్నారు. అప్ అండ్ డౌన్ 40 రూపీస్. మేము టోటల్ 5 members ట్రావెల్ చేస్తున్నాం. మేము రోప్ దగ్గరికి వెళ్తున్నాం. రోప్ చూడండి, ఇక్కడ రోప్ స్టార్టింగ్ పాయింట్స్, ఇక్కడ అన్ని రోప్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మేము ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి ఖాళీ స్పేస్ ఉంది. అదే నార్మల్ డేస్, సండేస్ కనుక, హాలిడేస్ కనుక అయితే ఫుల్ రో ఉంటుంది. దీనికోసం క్యూ ఉండాల్సి వస్తుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఈ కనపడేదే రోప్ వే. ఈ రోప్ వేనే మేము ఇప్పుడు ఎక్కబోతున్నాం. Inside my own world of make-believe, kids screaming in the cradles, profanities. వెల్కమ్ టు వైజాగ్. వైజాగ్ బీచ్ రోప్ లో వైజాగ్ బీచ్, రోప్ లో వైజాగ్ బీచ్, రోప్ లో వైజాగ్ బీచ్. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, ఒకసారి విజిట్ చేయండి. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ కూడా కాదు, చాలా తక్కువ అందరూ ట్రావెల్ చేయగలరు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. Again our next plan is beach. Yes, we are traveling to beach. So beach ఎలా ఉంటుంది, అక్కడ వ్యూ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.